ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఓఎండిసి 2025-26కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే క్యాండిడేట్స్ ఎవరైతే వెరిఫికేషన్ పెండింగ్లో అయితే ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. సో వెరిఫికేషన్ మాకు ఇంకా సక్సెస్ అవ్వలేదు. అండ్ వీటికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అబ్జర్వేషన్ వైల్ వెరిఫికేషన్ స్టూడెంట్స్ అప్లికేషన్ ఇన్ ఓఎండిసి అని చెప్పి ఒక లేటెస్ట్ సర్క్యులర్ అనేది కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి రీవైజ్డ్ డేట్స్ అనేవి కూడా ఎప్పటి వరకు ఉంటాయనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీరు గమనించినట్టయితే సో ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 4th సెప్టెంబర్ లాస్ట్ డేటు. ఇంకా నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 5th సెప్టెంబరు. ఇంకా సీట్ అలాట్మెంట్ 8 సెప్టెంబర్ అయితే రిలీజ్ చేస్తారు. క్లాస్ వర్క్ అని అయితే 9th నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఒక డే ఆ 2 days అనేది మీకు ఇస్తారు. డోంట్ వర్రీ ఫర్ దట్, అంటే కాలేజీకి రిపోర్ట్ చేయడానికి వీటికి సంబంధించి కూడా. సో మనకి మొత్తానికి ఈ డేట్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకుంటే ఇక్కడ మనకి లేటెస్ట్ సర్క్యులర్లో మీరు గమనించవచ్చు అబ్జర్వేషన్ వైల్ వెరిఫికేషన్ స్టూడెంట్స్ అని చెప్పేసి. సో ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పక్కన ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా నేను ఓపెన్ చేశాను. ఇది మనకి సెప్టెంబర్ 2వ తారీఖున అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సబ్జెక్ట్ చూసుకోవచ్చు అప్లికేషన్ వైల్ వెరిఫికేషన్ స్టూడెంట్స్ అప్లికేషన్, అంటే స్టూడెంట్స్ వెరిఫికేషన్ టైంలో నాట్ వెరిఫైడ్ కానీ వెరిఫికేషన్ పెండింగ్ ఇలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నోట్ ద మిస్టేక్స్ కమిటెడ్ వైల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్, అంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ సందర్భంలో మనకి ఇక్కడ నాట్ వెరిఫైడ్ అనేది కూడా వస్తుందన్నమాట. అయితే స్టూడెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ అండ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ యూజింగ్ అదర్స్ ఈమెయిల్స్ అండ్ మొబైల్ నెంబర్స్, అంటే వాళ్ళది కాకుండా వేరే వాళ్ళదైతే యూజ్ చేస్తున్నారు. అలాగే మిస్ మ్యాచ్, అంటే డీటెయిల్స్ స్టూడెంట్స్ కరెక్ట్గా లేకపోయినా, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా లేకపోయినా, సో వీళ్ళకి కూడా వెరిఫికేషన్ అనేది ప్రజెంట్ అయితే పెండింగ్లో అయితే ఉంది. అలాగే డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ద ఎస్సీ డివిజన్, ఎస్సీ గ్రూప్ 1, 2, 3, అలాగే సెలక్షన్ ఇక్కడ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఇలా కూడా కొంతమంది అయితే మిస్టేక్స్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ అబ్టైన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఫ్రమ్ ద కన్సర్న్ ఎంఆర్ఓ అండ్ అప్లోడ్ ఇట్ కన్సిడరేషన్ అందర్ ఫీజ్ రిమైన్స్, అంటే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల అలాగే వీళ్ళు వెరిఫికేషన్ పెండింగ్లో అయితే ఉందని చెప్తున్నారు. అలాగే అట్ ద టైమ్ ఆఫ్ అప్లోడింగ్ 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం లేదు. కొంతమంది 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ లేదు, 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ లేదు, లేదా ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ లేదు అని చెప్పేసి అది స్కిప్ చేస్తున్నారు. ఇలా కూడా వెరిఫికేషన్ పెండింగ్లో అయితే ఉంటుంది. అయితే స్టూడెంట్స్ ఆర్ అప్లోడింగ్ ద ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ మార్క్స్ మేము రిలేటెడ్ స్టడీ సర్టిఫికేట్స్, అంటే అందులో ఇవి అప్లోడ్ చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. అలాగే స్టూడెంట్స్ ఆర్ అప్లోడింగ్ అన్క్లియర్ సర్టిఫికేట్ ఇమేజెస్ అండ్ స్క్రీన్ షాట్స్ విత్ దర్ మొబైల్ ఫోన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు గమనించినట్టయితే ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ నాట్ అప్లోడింగ్ కరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా మెన్షన్ చేశారు. అలాగే స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ ఫాలోయింగ్ 7-step వెరిఫికేషన్ పర్సనల్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీ లేదా స్టడీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్తున్నారనమాట. అయితే కొంతమందికి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా వెరిఫికేషన్ అనేది పెండింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా వెరిఫికేషన్ కానీ పెండింగ్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అనేది కూడా మనకి రిలీజ్ చేశారు. సో ఇంతకుముందు అయితే హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ రిలీజ్ చేయలేదు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ పడేవారు. ఇప్పుడు ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్లో డైరెక్ట్ వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే మీ యొక్క డిస్టిక్కి ఏ డిస్టిక్ అయితే మీరు ఆ దగ్గరలో ఉన్నారో ఆ కాలేజీకైనా మీరు విజిట్ చేసుకోవచ్చు, లేదా ప్రొవైడ్ చేసిన వాళ్ళ మొబైల్ నెంబర్స్ అనేవి కూడా హెల్ప్ లైన్ సెంటర్ మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారనమాట. సో కన్సర్న్ వాళ్ళకి కాల్ చేసి కూడా మాకు ఇలా వెరిఫికేషన్ పెండింగ్ ఉంది, మీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసినా కూడా సో మాకు తొందరగా వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేలా చూడండి అని చెప్పి మీ యొక్క అప్లికేషన్ ఐడి అండ్ మీ యొక్క పేమెంట్ స్క్రీన్ షాటు, అలాగే మీరు టోటల్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అటాచ్ చేసుకుంటే వాళ్ళు డీటెయిల్గా క్రాస్ చెక్ చేస్తారు. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు వెరిఫికేషన్ సక్సెస్ అవుతుంది. సో కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దాదాపు 1,00,000 పైగానే క్యాండిడేట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే సుమారు 138, 140 సుమారు ఇప్పటి వరకు అయితే క్యాండిడేట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు. ఎక్కువ మంది కాబట్టి ఈ వెరిఫికేషన్ డిలే ఎలాంటివి అయితే ఉంటాయి. కాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, వెబ్ ఆప్షన్ కూడా మీకు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సో డోంట్ వెరీ ఫర్ దట్. ఒకవేళ ఇంకా మీకు కన్ఫ్యూజ్ పోయి టెన్షన్తో ఉంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది కాల్ చేయండి, లేదా వాళ్ళకి మెయిల్ అనేది కూడా రేస్ చేయండి. వాళ్ళు మీకు ఒక 1 or 2 daysలో రిప్లై ఇస్తారన్నమాట. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇది డిగ్రీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకున్నది. ఫర్దర్ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు ప్రొవైడ్ చేయండి, ఆ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.